ఇందిరమ్మ ఎమర్జెన్సీ ప్రతిపక్షాలను తీసుకొచ్చి జైల్లో పెట్టి నిర్బంధాలు చేసి అప్రసహంగా ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకలందరినీ కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధ పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి వాళ్ళ సర్కార్కి ఇంతకింతకు రెండింతల వందింతల ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. కౌశిక్ రెడ్డి గారిని నిన్న కౌశిక్ రెడ్డి గారు నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ కావచ్చు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు, మా ఫోన్ను నా కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లన్నీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. దీనిపైన ఎంక్వైరీ చేయండి, దీనిపైన చర్యలు తీసుకోండి అని స్వయంగా అపాయింట్మెంట్ తీసుకొని పోలీస్ స్టేషన్లో సిఐ గారి అపాయింట్మెంట్ తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చేస్తే ఉల్టా కౌశిక్ రెడ్డి గారి మీదనే విధులకు ఆటంకం కలిగించారు, లేదంటే అనైక్యతానికి కలిగించారు. కౌశిక్ రెడ్డి గట్టిగా ప్రశ్నిస్తున్నాడు. రేపు అసెంబ్లీ జరిగితే రేపు అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తాడనే కోణంతో ముందస్తుగానే ఆలోచన చేసి పోలీసులు ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచన చేసి కౌశిక్ రెడ్డిని గొంతును, అదేవిధంగా హరీష్ రావు గారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇది చాలా దారుణం. నిన్న హరీష్ రావు గారి మీద అన్యాయంగా ఒక కేసులున్న వ్యక్తి, అతనిపైన అనేక ఆరోపణలు ఉన్న వ్యక్తి వచ్చి హరీష్ రావు మీద కేసు పెడితే ఉటావుటిన ఆయన మీద ఎఫ్ఐఆర్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలనే దాని చేశారు. కానీ ఒక ఎమ్మెల్యే అయినటువంటి లక్షల మందితోటి ఓట్లు వేయించుకొని గెలిచిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు పోయి పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు తీసుకోలేదు. కానీ ఒక చీటరు, ఒక ఆరోపణలు ఉన్న వ్యక్తి వచ్చి హరీష్ రావు మీద కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో చెల్తే అనుకుంటున్నారు వాళ్ళు, కానీ చెల్లవు. వీళ్ళ ఈ నిర్బంధకాండ, ఈ ఎమర్జెన్సీ పాలన ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. త్వరలోనే బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా దీనిపైన మీరు ఎన్ని కేసులు పెట్టినా, 1000 కేసులు పెట్టినా, బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేల మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ప్రజల తరఫున ప్రజల గొంతుకు అడుగుతాం. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చే వరకు రేపు రాబోయే అసెంబ్లీలో కానీ ప్రతి చోట ప్రతి దగ్గర మీరు ఇచ్చేంతవరకు సంవత్సరం లోపల 100 రోజుల్లో చేస్తా అన్నారు. సంవత్సరం పూర్తికాలం అయింది. ఎందుకు చేస్తలేన పోరాటం చేస్తే ఈ విధంగా మీరు ఉల్టా కేసులు పెడితే ఇక్కడ భయపడటం ఎవరు లేరు. అందరం కూడా ఉద్యమాలకెళ్ళి వచ్చిన వాళ్ళం. ఖచ్చితంగా మేము మొత్తం హామీలు నెరవేర్చేదాకా మేము వెంటాడతాం, వేటాడతామని తెలియజేస్తాం.